ప్రపంచంలో ఒక దేశం ఉంది. ఆ దేశంలో జనాభా కోట్లలో కాకుండా లక్షల్లో ఉంది. కానీ ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఆ దేశం వైపే చూస్తున్నాయి. ఆ దేశానికి శత్రు దేశాలు చాలా ఎక్కువే. కానీ ఏ శత్రు దేశం కూడా ఆ దేశం వైపు చూసే ధైర్యం కూడా చేయదు. అయితే ఆ దేశం మన భారతదేశానికి ఎప్పుడు మంచి సపోర్టుగానే ఉంటుంది. ఆ దేశం టెక్నాలజీ విషయంలో రారాజు. వాయిస్ మెయిల్ మొదట ఆ దేశంలోనే ప్రారంభమైంది. ఆ దేశంలోనే జీసస్ జన్మించాడు. ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం అది. ఆ దేశం మరేమిటో కాదు, ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ను స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్గా పిలుస్తారు. ఆ దేశ జనాభా 92.2 లక్షలు మాత్రమే. ఇజ్రాయిల్లో 94% మంది జనాభా నగరాలలో ఉంటే మిగిలిన 6% మంది జనాభా గ్రామాలలో నివసిస్తూ ఉంటారు. లెబనాన్, సిరియా, ఈజిప్ట్, గాజా, జోర్దాన్ దేశాలు ఇజ్రాయెల్కు బౌండరీ దేశాలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలం. ఈ రాజధాని ప్రాంతంలోనే జీసస్ జన్మించారు. ప్రపంచంలో ఉండే ధనిక నగరాలలో ఈ జెరూసలం కూడా ఉంది. ఈ నగరంలో ప్రాపర్టీ విలువ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ప్రస్తుతం ఇంత విలువైన ఇజ్రాయెల్ దేశంలో గతంలో ఒక తీరని పెద్ద విషాదమే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన హిట్లర్ 20 లక్షల యూదులను హతమార్చాడు. ఈ యూదులంతా ఇజ్రాయెల్కు చెందిన వారే. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇజ్రాయెల్ ఈ విషాద ఘటన నుండి కోలుకోవడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో. ప్రస్తుతం ఇజ్రాయెల్కు వెళ్లి చూస్తున్న వారంతా గతంలో ఇలాంటి విషాద ఘటన ఉందంటే అస్సలు నమ్మరేమో. అంతలా అభివృద్ధి చెందింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవరు ముందు ఇప్పటివరకు సహాయం కొరకు చేతులు చాపలేదు. ఇజ్రాయెల్ ప్రజలు గతంలో జరిగిన విషాదాల గురించి చర్చించడం, బాధపడడం లాంటివి చేయరు. ఈ దేశంలో మాటలు తక్కువ, పని ఎక్కువ. అందుకే అభివృద్ధి అంతలా చెందింది. గతంలో చాలా దేశాలు ఇజ్రాయెల్పై దాడికి ప్రయత్నించాయి. కానీ ఆ దేశాలు బహుశా అనుకుని ఉండవు, ఒకానొక కాలంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశాన్ని ఏ దేశం కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఏ శత్రు దేశం కూడా ఇజ్రాయెల్ ఎదురుగా నిలబడే ధైర్యం చేయదు. ఇజ్రాయెల్ దేశం ఎంత బలమైన దేశం అంటే అమెరికా కూడా కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ మద్దతు కోరింది. ఇజ్రాయెల్ తన డిఫెన్స్ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. సుమారుగా 84,000 కోట్లు ఇజ్రాయెల్ దేశం డిఫెన్స్ బడ్జెట్. ప్రపంచంలో సైన్యం అధికంగా ఉండే దేశాలలో ఇజ్రాయెల్ 4వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో సైన్యానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ దేశంలో మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తగ్గకుండా సైన్యంలో చేరి సేవలు అందిస్తారు. 2000 సంవత్సరంలో సైన్యంలో ఉండే మహిళల, పురుషుల యూనిట్లను కలిపివేశారు. ఇజ్రాయెల్ సైన్యంలో పెద్ద పెద్ద ఆఫీసర్లలో మహిళల సంఖ్య ఎక్కువ. పురుషులతో పాటు సమానంగా మహిళలకు శిక్షణ ఇస్తారు. సైన్యంలో ఉండే మహిళల వద్ద ఎల్లప్పుడూ విలువైన, పదునైన ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే అనుక్షణం తమను తాము రక్షించుకోవడంతో పాటు